గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత మన నుడామో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మా సహా విద్యార్థి నాయకులు, వారికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులు రూప్ కుమార్ యాదవ్ గారు ఈ మధ్యనే నెల్లూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనందుకు వారికి సభాపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే డైనమిక్ అండ్ యంగ్ మున్సిపల్ కమిషనర్ ఓవి నందన్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన 42 RWA అసోసియేషన్ సభ్యులందరికీ, నేను సభ్యులు అనుకోవట్లేదు, అందరూ సేవకులు అనుకుంటున్నాం. మనం అందరూ సేవ చేస్తూ ఉన్నాం మన గ్రామాల్లో, మన వార్డులో అభివృద్ధి చేసేదానికి. దానికి మేము అందరూ సేవకులుగా ఉన్నాం. మీరందరికీ కూడా ఇక్కడికి వచ్చేసి ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, మేము కొన్ని విషయాలు మీ ముందు ఉంచుకుంటున్నాం. సార్, గత దశాబ్ద కాలంగా కొన్ని సమస్యలు జేమ్స్ గార్డెన్లో అలాగే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మీకు కూడా మేము ముందుకు తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో ఏం చేయలేకపోయినాం. అంతకుముందు ప్రభుత్వంలో మీరు ఉండేటప్పుడు ప్రతి సమస్యని కూడా, ఆ రోజు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, ప్రతి సమస్యని కూడా మీరు విస్తృతంగా అన్ని చూసి అన్ని చేసి మీరు చేస్తానని కొన్ని మాకు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయలేదు సార్. అది మా మీద ఎందుకు శీతకన్నం ఉన్నదో మాకు అర్థం కావట్లేదు సార్. దయచేసి ఇప్పుడు కూడా మీరు ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్యనే ఆర్టీసీ బస్ స్టాండ్కి దారి వేస్తూ దానికి మంచి కార్యక్రమాలు మీరు చేశారు. వాటికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత ఆత్మకూరు బస్ స్టాండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మా జేమ్స్ గార్డెన్కి వచ్చేదానికి ఎన్నాళ్ళుగా మీకు ఒక సమస్యను చెప్తా ఉన్నాం సార్. అక్కడ కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల జరుగుతూ ఉంది, ఏం కార్యక్రమం జరగట్లేదు. కానీ విజయమాల్ గేట్ దగ్గర నుంచి మనం తీసుకుంటా వస్తే జేమ్స్ గార్డెన్ 1, 2, 3 వీధులకి ఎక్కడ కూడా ఏం ఆక్యుపేషన్ లేకుండా అక్కడ పూర్తిగా ఖాళీ స్థలం ఉంది సార్. మీరు కూడా చూసారు దాన్ని కూడాను. అప్పుడే మీరు కొంత పార్ట్ రోడ్ వేస్తామని మీకు మాకు చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషపడ్డాం. కానీ ఎందువల్ల జరగట్లేదు సార్. రైల్వే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అక్కడ రైల్వే వాల్ లేకుండా పోయినందువల్ల దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ హిజ్రాలు కూడా చాలా విశృంఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ పరిస్థితులు. రాత్రులంతా కూడాను తాగి అర్ధరాత్రి వరకు కూడా చాలా మంది అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మాకు బస్ స్టాండ్ దగ్గరనే 2 బ్రాంతి షాపులు పోటీగా ఉన్నాయి కాబట్టి తీసుకున్న వాళ్ళంతా మా జేమ్స్ గార్డెన్ మీదే పడి ఆడవాళ్ళందరూ కూడా భయకంపితం చేస్తూ ఉన్నారు సార్. అది మీరు ముఖ్యంగా దృష్టి పెట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మా స్కీమ్ రేటు చూసుకుంటే అక్కడ మనం పోయినసారి ఏమో శ్రీనివాస నగరు, రామూర్తి నగరు వీళ్ళంతా కూడా రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు వేయించుకున్నారు సార్. చాలా అందంగా ఆనందంగా ఉంది అక్కడ. కానీ అదే విజయమాల్ గేట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ తీసుకుని వస్తే ఎక్కువ అంధకారంగా ఉంది సార్. అక్కడ చెట్లు పెరిగిపోయినాయి, పందులు పెరిగిపోయినాయి, చాలా దుర్భరంగా ఉంది సార్ జేమ్స్ గార్డెన్ వర్క్స్లో పరిస్థితి. అక్కడ మనం చూస్తే విజయమాల్ బాక్స్ టైప్ బ్రిడ్జి దగ్గర నుంచి 1, 2, 3 వీధులు ఉన్నాయి సార్. ఆ వీధులకు మధ్యన ఏం ఆక్యుపేషన్ లేదు సార్. కంప్లీట్ వేకెంట్ గా ఉంది సార్ ల్యాండ్. ఓన్లీ చెట్లు ఉన్నాయి, అక్కడ రబ్బిష్ ఉంది. ఆ రబ్బిష్ కూడా మేమే తెలుసుకున్నాం సార్ అంతకుముందు. ఆ మూడింటిని కలిపితే మున్సిపల్ స్కూల్ వరకు కూడాను పెద్ద రోడ్డు వస్తుంది సార్. అది 40 ఫీట్ రోడ్డు పైన ఉంది సార్. అక్కడ ఏం ఆక్యుపేషన్ కాలేదు సార్ అక్కడ. కానీ దానికి జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్ ఫార్మేషన్ చేస్తే 3 వీధులు కలిసి ట్రాఫిక్ కొంచెం మనం మెయిన్ రోడ్ మీద నుంచి మన మినీ బైపాస్ నుంచి డైవర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు మినీ బైపాస్ రోడ్డు ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోతే వీళ్ళందరూ కూడా తిరిగి మా వీధుల మీదనే వస్తున్నారు సార్. అక్కడ మా వీధుల్లోంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే అక్కడ కొంచెం అడ్రస్ ఉన్నాయి సార్. ఆ అడ్రస్ కూడా మీకు చూపించాం సార్ మేము. ఆ అడ్రస్ ఆక్యుపేషన్ అంతకుముందు 40 ఫీట్లు రోడ్డు ఉంటే ఈ రోజు 10 ఫీట్లు కూడా లేదు సార్. మేము కార్ వస్తుంటే మేమే తీసుకొని, బళ్ళు తీసుకొని, సైకిల్ తీసుకొని మేము ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. దారి లేకుండా పోయింది సార్. దయచేసి మీరు దీన్ని మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రార్థన ఈ రోజుది కాదు సార్, దశాబ్ద కాలం నాటి ప్రార్థన సార్. తర్వాత మా రోడ్డు కంప్లీట్ గా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో అక్కడంతా కూడా మున్సిపాలిటీ వారు కూడా మంచిగా చేస్తున్నారు సార్. అన్ని కూడా ఎవరైతే ట్యాక్స్ పే చేయకుండా రోడ్ను ఆక్యుపై చేసుకుంటున్నారో వాళ్ళంతా రోడ్లన్నీ తవ్వేసి డ్రైనేజీలు కలుపుకుంటా రోడ్నంతా నాశనం చేసేస్తున్నారు సార్. ఆ సర్వనాశనం చేసిన రోడ్డుకి మాత్రం ఎవరు కూడా అడ్డంకులు చెప్పట్లేదు సార్. అందరు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. అది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు సార్. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఇది ఆ రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది సార్.
ఆ డ్యామేజ్ని మీరు కంప్లీట్ చేసి ఆ రోడ్డుని కూడా ఫార్మేషన్ ఎండ్ టు ఎండ్ వేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను సార్. తర్వాత ఇక్కడ మనకి జేమ్స్ గార్డెన్లో అంతకుముందు ఒకవైపు డ్రైనేజ్ ఉండేది సార్. ఆ డ్రైనేజ్ని ఇప్పుడు మూవ్ చేసి, అంటే మా వైపు డ్రైనేజ్ ఉండేది సార్, ఇప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైనేజ్ కాలువ నిర్మించారు సార్. ఈ డ్రైనేజ్ కాలువ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి వర్షాకాలం వస్తే ఇంటి ముందంతా కూడా నీళ్లు అయిపోయి 5-6 రోజులు కూడా అక్కడ డ్రై అయ్యే పరిస్థితి లేదు సార్. డ్రైనేజ్ పోయే పరిస్థితి లేదు సార్. అక్కడ నీళ్లు కూడా అవన్నీ ఎక్కడన్నీ అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. దానివల్ల దోమలు ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రజారోగ్యం దెబ్బతింటా ఉంది సార్. దీన్ని కూడా మీరు ఒకసారి గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ మధ్యకాలంలోనే మన అసిస్టెంట్ కమిషనర్ ప్లానింగ్ వారు మేడం గారు కూడా మా వీధుల్లోకి వచ్చి చూసిపోయారు సార్. ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా చూశారు. వారు కూడా చూసి చాలా ప్రాబ్లంగానే ఉందని మేము చూస్తామండి అని చెప్పి వెళ్ళారు. దానికి వారికి మా ధన్యవాదాలు. తర్వాత మా వీధిలోకి రావాలంటే ఈ మధ్య కాలంలో కూడా ఒకరికి సీరియస్ గా వచ్చి హార్ట్ పెయిన్ వస్తే అంబులెన్స్ రావడానికి కూడా పరిస్థితి లేకుండా పోతుంది సార్. ఇది మరీ చాలా దౌర్భాగ్యంగా ఉంది సార్. మనకు 40 ఫీట్ల రోడ్లో అంబులెన్స్ రాకపోతే ఇంకెక్కడికి అంబులెన్స్ వెళ్తుంది సార్. ఇది ఒక్కసారి మీరు దయించి మీరు చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను సార్. మీరు ఎంక్రోచ్మెంట్ల గురించి మేము మాట్లాడలేదు సార్. కనీసం మీరు ఏదైతే అక్కడ రోడ్డుని ఆ ఇల్లు లేకుండా ఆక్యుపై చేస్తున్నారో అది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి మాకు రోడ్డుగా నేస్తే మేమందరం కూడా హాయిగా ఇంటికి పోవడం వస్తుంది. రోజు గొడవలతోటి మేము ఇంటికి పోవాలని పరిస్థితిలో ఉందని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది మా స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద జేమ్స్ గార్డెన్. ఇది చాలా కాలం నుంచి మేమందరం మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దానివల్ల మీరందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని సక్రియం చేస్తే జేమ్స్ గార్డెన్ వెంకటరామపురం అందరూ కూడా మేమందరం హ్యాపీగా ఉంటామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్. జై హింద్. ఒకసారి